దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా శివలింగంపై ముద్రలు ఉండడం ఇక్కడ విశేషం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోనూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటిది ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే, అందున తలకిందులుగా దర్శనమిస్తే ఆశ్చర్యపోని భక్తులంటూ ఉండరు. అలాగే శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలివేయడమే కాక సాకార రూపంలో కూడా వైవిధ్యాన్ని చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపోభంగిమలో కనబడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతూ ఉంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఇక అమ్మవారి విషయానికి వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో అది ఒకే పీఠంపై అమ్మవారు కొలువై ఉండడం ఇక్కడ విశేషంగా చెబుతూ ఉంటారు. ప్రపంచానికి శివ శక్తుల సమానత్వాన్ని నిరూపించడానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమారస్వామి విగ్రహాలు. పార్వతీదేవి శక్తి, ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపంలో దర్శనమిస్తూ ఉండడం మరో ప్రత్యేకత. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా యనమదుర్రు కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడిని గురించి తపస్సు చేసిన కారణంగా ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. లోక కంటకుడైన శంబరుడిని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంబరుడు మహాశివ భక్తుడు కావడంతో ఆయనని అంతమొందించడానికి పరమశివుడు అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడాన్ని ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలో కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికి వస్తుంది. లోక కళ్యాణం కోసం తాను తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉన్న పళంగా ఆవిర్భవించవలసినదిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడు నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించడంతో వాళ్ళు కైలాసంలో ఎలా ఉన్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. అశేష భక్తజన కోటికి ఆది దంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ ఉంటారు. యనమదుర్రు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలానికి చెందిన గ్రామము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ త్రేతాయుగం నాటిదని చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాల కిందట తవ్వకాల్లో బయటపడింది. ఈ తవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు 3 నెలల పసికందు ఆయన కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏకపీఠంపై బయటపడ్డాయి.